My name is MD Shakil Ahmed, lecturer in botany, Government Degree College, Atmakur, Vanaparthi district. సో స్టూడెంట్స్, నిన్నటి క్లాస్లో మనము మైకోప్లాజ్మా గురించి చెప్పుకున్నాము. మైకోప్లాజ్మా యొక్క నిర్మాణము, మైకోప్లాజ్మాను ఎవరు కనుగొన్నారు, నెక్స్ట్ అదేవిధంగా మైకోప్లాజ్మా వల్ల కలిగే వ్యాధులు, నెక్స్ట్ అదేవిధంగా మైకోప్లాజ్మాలో ప్రత్యుత్పత్తి విధానం ఏ విధంగా జరుగుతుందో అనేది మనము నిన్నటి క్లాస్లో చెప్పుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ వైరస్ల యొక్క పరిచయము, నెక్స్ట్ వైరస్లను ఎవరు కనుగొన్నారు, వైరస్లు ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఏర్పడి ఉన్నవి, వైరస్లలో జరిగే వ్యాధులు, నెక్స్ట్ వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, వైరస్లలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. మనము ముందుగా వైరస్ల యొక్క పరిచయం గురించి చెప్పుకుందాం. చూడండి, సాధారణంగా వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని వైరాలజీ అని అంటారు. అనాది కాలంలో మానవుడికి అనేక రకాల వ్యాధులు వస్తే వాటికి బ్యాక్టీరియంలో అని పిలిచేవారు. కానీ బ్యాక్టీరియంల కన్నా అతి సూక్ష్మమైన పరిమాణంలో ఉన్న వాటినే మనము వైరస్లు అని అంటారు. అయితే ఈ వైరస్లు అంటే బ్యాక్టీరియంల కన్నా పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్లను మనము వడపోత పరికరం ద్వారా కూడా వడపోయలేము. అంటే వడపోత పరికరం ద్వారా వడపోసినా కూడా వాటికన్నా అతి సూక్ష్మమైన నిర్మాణంలో ఈ వైరస్లు అనేవి ఏర్పడి ఉంటాయి. అయితే లాటిన్ భాషలో వైరస్లు అంటే విష పదార్థము. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వైరస్ల పైన అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక రకాలుగా ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అయితే ప్రతి వైరస్ కూడా ముఖ్యంగా 2 భాగాలతో నిర్మితమై ఉంటుంది. ఆ 2 భాగాలను కలిపే మనము న్యూక్లియోక్యాప్సిడ్స్ అని అంటారు. సాధారణంగా వైరస్లు అన్నీ కూడా ప్రోటీన్ నిర్మితాలు. ఓకే, మనం ఇందాకనే చెప్పుకున్నాం, మనం వైరస్లు ముఖ్యంగా ఏమని పిలుస్తాం, మనం వైరస్లు ముఖ్యంగా 2 భాగాలతో నిర్మితమై ఉంటుందని చెప్పుకున్నాం. ఆ 2 భాగాల్లో మొదటి భాగమే కేంద్రకామ్లము, మరియు ఆ కేంద్రకామ్లాన్ని కప్పి ఉంచే ప్రోటీన్ తొడుగు వంటి భాగం ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ తొడుగు వంటి భాగం మరియు కేంద్రకామ్లం రెండింటిని కలిపే మనము న్యూక్లియోక్యాప్సిడ్స్ అని అంటారు. అయితే మొట్టమొదటిసారిగా 1796వ సంవత్సరంలో ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రజ్ఞుడు మశూచి వ్యాధికి సంబంధించిన మందును కనుక్కోవడం అనేది జరిగినది. మశూచికి టీకాను ఎవరు కనుగొన్నారు? ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రజ్ఞుడు కనుక్కోవడం అనేది జరిగింది. మరియు దాని తర్వాత లూయిస్ ప్యాక్చర్ అనే శాస్త్రజ్ఞుడు 1980వ సంవత్సరంలో లూయిస్ ప్యాక్చర్ అనే శాస్త్రజ్ఞుడు 1980వ సంవత్సరంలో ర్యాబీస్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది జరిగినది. ఓకే, అయితే ఆ తర్వాత లూయిస్ ప్యాక్చర్ యొక్క అనుచరుడైన చెబర్లాండ్ ర్యాబీస్ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియంలను వడపోత పరికరం ద్వారా వడపోసినప్పటికీ కూడా అవి మళ్ళీ వ్యాధిని కలుగజేస్తాయి అని ఈ చెబర్లాండ్ అనే శాస్త్రజ్ఞుడు ప్రయోగపూర్వకంగా తెలుసుకోవడం, అంటే ప్రయోగపూర్వకంగా నిరూపించడం అనేది జరిగినది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మొట్టమొదటిసారిగా ఈ వైరస్లను పేరు పెట్టింది బైజరింగ్ అనే శాస్త్రజ్ఞుడు. ఐవనోవిస్కీ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్న బైజరింగ్ అనే శాస్త్రజ్ఞుడు వైరస్లు అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని మనము వైరాలజీ అని అంటారు. నెక్స్ట్ అదేవిధంగా వైరస్ల పైన పరిశోధన చేసిన శాస్త్రజ్ఞులను వైరాలజిస్టులు అని అంటారు. చూడండి, ఇక్కడ వైరస్లు అన్నీ కూడా సాధారణంగా ప్రోటీన్తో నిర్మితమై ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడండి, వైరస్లో ఉండే కేంద్రకామ్లాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డిఎన్ఏ,
రెండవది ఆర్ఎన్ఏ. అయితే ఈ వైరస్లలో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఏదో ఒక కేంద్రకాంలో మాత్రమే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా 2 కేంద్రకాంలాలు అనేవి వైరస్లలో ఉండవు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, వైరస్లను మొట్టమొదటిసారిగా స్ఫటికీకరించిన శాస్త్రజ్ఞుడు స్టాన్లీ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా వైరస్లను స్ఫటికీకరించాడు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, సాధారణంగా ఈ వైరస్లు అనేటివి మానవుడికి అనేక రకాల వ్యాధులను కలుగజేస్తుంది. ఓకే, అయితే ట్వార్చ్ అనే శాస్త్రజ్ఞుడు బ్యాక్టీరియంలకు సంక్రమణ చేసే వైరస్ల గురించి పరిశోధన చేయడము అనేది జరిగింది. ఫెలిక్స్ డిహెరెల్లి అనే శాస్త్రజ్ఞులు బ్యాక్టీరియంల పైన దాడి చేసే వైరస్లను కనుక్కోవడం అనేది జరిగినది. ఓకే, మళ్ళీ వినండి, ఇక్కడ చూడండి, వైరస్లలో జరిగే ప్రత్యుత్పత్తి ముఖ్యంగా 2 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ వైరస్ల యొక్క ప్రత్యుత్పత్తినే మనము వైరస్ల ప్రతికృతి అని కూడా అంటారు. అయితే వీటిలో వైరస్ల ప్రతికృతి అనేది ముఖ్యంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి లైటిక్ జీవిత చక్రము, రెండవది లైసోజెనిక్ జీవిత చక్రము. ఒకసారి మళ్ళీ వీటి ఇంట్రడక్షన్ గురించి మనం చెప్పుకుందాము. చూడండి, వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని వైరాలజీ అని అంటారు. అయితే ఈ వైరస్లు సాధారణంగా మనము బ్యాక్టీరియంల కన్నా ఈ వైరస్లు పరిమాణం చాలా సూక్ష్మంగా ఏర్పడి ఉంటాయి. ఇంతకుముందు ఏదైనా వ్యాధి సంక్రమిస్తే వాటికి బ్యాక్టీరియంలే కారణమని అనుకునేవారు. కానీ ఈ వైరస్లను కనుగొన్న తర్వాత వైరస్ల వల్ల వ్యాధులు కలుగుతాయని అనేక మంది శాస్త్రజ్ఞులు కనుక్కోవడం అనేది జరిగినది. నెక్స్ట్, ఈ వైరస్లు అనేవి బ్యాక్టీరియంల కన్నా అతి సూక్ష్మమైన పరిమాణంలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఈ వైరస్లను మనము వడపోత పరికరం ద్వారా కూడా వడపోయలేము. అంటే అంతకన్నా అతి సూక్ష్మమైన పరిమాణంలో ఇవి ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రజ్ఞుడు 1796వ సంవత్సరంలో మశూచి వ్యాధికి సంబంధించిన మందును కనుక్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత లూయిస్ ప్యాక్చర్ అనే శాస్త్రజ్ఞుడు 1980వ సంవత్సరంలో ర్యాబీస్ వ్యాధికి గల మందును కనుక్కోవడం అనేది జరిగింది. తర్వాత చబర్లాండ్ అనే శాస్త్రజ్ఞుడు, ఈ లూయిస్ ప్యాక్చర్ యొక్క శిష్యుడైన చబర్లాండ్ అనే శాస్త్రజ్ఞుడు ర్యాబీస్ వ్యాధికారకం గల బ్యాక్టీరియంలను సైతం అడ్డుకొని పింగాని వడపోత పరికరం ద్వారా వడపోసినప్పటికి కూడా ఇవి మళ్ళీ వ్యాధిని కలుగజేస్తాయి ఈ వైరస్లు అని ఈ చబర్లాండ్ అనే శాస్త్రజ్ఞుడు ప్రయోగపూర్వకంగా నిరూపించడం అనేది జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ వైరస్లను కనుగొన్నది ఐవనో విస్కీ అనే శాస్త్రజ్ఞుడు. బైజరింక్ అనే శాస్త్రజ్ఞుడు వైరస్లు అని పేరు పెట్టడం అనేది జరిగినది. అయితే వైరస్లు ఎప్పుడు కూడా ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి మరియు ప్రతి వైరస్ యొక్క లోపలి ప్రదేశంలో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనే కేంద్రకాంలం ఉంటుంది. అయితే ఈ కేంద్రకాంలాన్ని ఆవరించి ప్రోటీన్ తొడుగు అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. కాబట్టి కేంద్రకాంలము, దాన్ని కప్పి ఉంచే ప్రోటీన్ తొడుగు భాగం, ఈ రెండింటినీ కలిపి న్యూక్లియో క్యాప్సిడ్స్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వైరస్ల పైన అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులని వైరాలజిస్టులు అని అంటారు. అయితే మొట్టమొదటిసారిగా ఫెలిక్స్ డిహెరెల్లి అనే శాస్త్రజ్ఞులు బ్యాక్టీరియంల పైన దాడి చేసే వైరస్లను కనుక్కోవడం అనేది జరిగినది. అయితే మొట్టమొదటిసారిగా ఈ వైరస్లను స్ఫటికీకరించిన శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే స్టాన్లీ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా ఈ వైరస్లను స్ఫటికీకరించాడు. నెక్స్ట్, వైరస్ల యొక్క ప్రత్యుత్పత్తి. వైరస్లలో జరిగే ప్రత్యుత్పత్తినే ప్రతికృతి అని కూడా అంటారు. అయితే వీటిలో జీవిత చక్రం అనేది ముఖ్యంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి లైటిక్ జీవిత చక్రము, రెండవది లైసోజెనిక్ జీవిత చక్రము. సో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్
వైరస్ల యొక్క రకాలు. ముఖ్యంగా వైరస్ల రకాలు వైరస్ల యొక్క రకాల గురించి చెప్పుకుందాం మనం. సాధారణంగా వైరస్ల రకాలు అంటే ముఖ్యంగా 6 రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి ఫైటోఫాజ్లు, రెండవది బ్యాక్టీరియోఫాజ్లు, మూడవది జూఫాజులు, నాలుగవది సయనోఫాజులు, ఐదవది మైకోఫాజులు, ఆరవది జైమోఫాజులు. ఈ విధంగా వైరస్ల రకాలు ముఖ్యంగా 6 రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఫైటోఫాజులు ఫస్ట్ వన్, మొక్కలపైన దాడి చేసే వైరస్లనే ఫైటోఫాజ్లు అని అంటారు. మొక్కలపైన దాడి చేసే వైరస్లను ఫైటోఫాజులు అని అంటారు. రెండవది బ్యాక్టీరియోఫాజ్లు, బ్యాక్టీరియంల పైన దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫాజ్లు అని అంటారు. ఫస్ట్ వన్ ఫైటోఫాజ్లు అంటే మొక్కలపైన దాడి చేసే వైరస్లను ఫైటోఫాజులు అని, రెండవది బ్యాక్టీరియోఫాజులు అంటే బ్యాక్టీరియంల మీద దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియోఫాజులు అని అంటారు. మూడవది జూఫాజులు అంటే జంతువులపైన దాడి చేసే వైరస్లనే జూఫాజులు అని అంటారు. దెన్ నాలుగవది సయనోఫాజులు. సయనోఫాజులు అంటే నీలిహరిత శైవలాలపైన దాడి చేసే వైరస్లని జూఫాజులు అని అంటారు. ఐదవది మైకోఫాజులు అంటే శిలీంధ్రాలపైన దాడి చేసే వైరస్లనే మైకోఫాజులు అని అంటారు. ఆరోది జైమోఫాజులు, ఈస్టులపైన దాడి చేసే వైరస్లనే జైమోఫాజులు అని అంటారు. ఈ విధంగా వైరస్లు 6 రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి ఫైటోఫాజులు, మొక్కలపైన దాడి చేసే వైరస్లనే ఫైటోఫాజులు అని అంటారు. రెండవది బ్యాక్టీరియోఫాజులు అంటే బ్యాక్టీరియంలపైన దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫాజులు అని అంటారు. మూడవది జూఫాజులు అంటే జంతువులపైన దాడి చేసే వైరస్లని జూఫాజులు అని అంటారు. నాలుగవది సయనోఫాజులు అంటే నీలిహరిత శైవలాలపైన లేదా నీలి ఆకుపచ్చ శైవలాలపైన దాడి చేసే వైరస్లనే సయనోఫాజులు అని అంటారు. ఐదవది మైకోఫాజులు అంటే శిలీంధ్రాలపైన దాడి చేసే వైరస్లనే మైకోఫాజులు అని. ఆరవది జైమోఫాజులు అంటే ఈస్టులపైన దాడి చేసే వైరస్లని జైమోఫాజులు అని అంటారు. ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ వైరస్ల యొక్క రకాలు. ముఖ్యంగా ఫస్ట్ వన్ టొబాకో మొజాయిక్ వైరస్, పొగాకు మొజాయిక్ తెగులు. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి ఫస్ట్ వన్ పొగాకు మొజాయిక్ తెగులు. ఓకే, ఆ పొగాకు మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణం గురించి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. అయితే ఈ పొగాకు మొజాయిక్ వైరస్ అంటే మొట్టమొదటిసారిగా ఈ పొగాకు మొజాయిక్ వైరస్ను స్టాన్లీ అనే శాస్త్రజ్ఞుడు స్ఫటికీకరించారు మరియు ఫ్రాంక్లిన్ అతని సహచరులు ఓకే వీటి గురించి విశదీకరించడం అనేది జరిగినది. ఈ టొబాకో మొజాయిక్ వైరస్ను మొట్టమొదటిసారిగా స్టాన్లీ అనే శాస్త్రజ్ఞుడు స్ఫటికీకరించారు మరియు ఫ్రాంక్లిన్ అతని సహచరులు వీటి గురించి విశదీకరించడం అనేది జరిగినది. అయితే ఈ టొబాకో మొజాయిక్ వైరస్ అనేది ముఖ్యంగా దండాకారంలో ఏర్పడి ఉంటుంది. అయితే ఈ టొబాకో మొజాయిక్ వైరస్లో 95% వరకు ప్రోటీన్లు మరియు 5% వరకు ఆర్ఎన్ఏ ఏర్పడి ఉంటుంది. అయితే సాధారణంగా ఈ ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్ తొడుగు యొక్క లోపలి ప్రదేశంలో ఏర్పడి ఉంటుంది. ఆ ప్రోటీన్ తొడుగునే మనం క్యాప్సిడ్స్ అని అంటారు. అయితే ఈ క్యాప్సిడ్ అనేది ముఖ్యంగా అనేక ఉప ప్రమాణాలతో నిర్మితమై ఉంటాయి. ఆ ఉప ప్రమాణాలనే మనం క్యాప్సోమియర్ అని అంటారు. అయితే ఈ క్యాప్సోమియర్లు దాదాపుగా
మొత్తం పొగాకు మొజాయిక్ వైరస్లో అంటే మొత్తం టీఎంవి వైరస్లో దాదాపుగా 2130 వరకు క్యాప్సోమియర్లు అనేవి ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా టీఎంవి వైరస్ యొక్క అణుభారము మొత్తము 39 × 10⁵ డాల్టన్లుగా ఏర్పడి ఉంటుంది. ఇది టొబాకో మొజాయిక్ వైరస్. నెక్స్ట్ మనం చెప్పుకుంటున్న టాపిక్ T2 బ్యాక్టీరియోఫేజ్, తోక కప్ప ఆకారపు బ్యాక్టీరియం. చూడండి, ఈ తోక కప్ప ఆకారపు బ్యాక్టీరియం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉన్నదో. హెడ్ తల భాగము, నెక్స్ట్ నెక్ కాడ భాగము, నెక్స్ట్ షీత్ కాలర్ భాగము, తోక పోచల నిర్మాణాలు కూడా ఏర్పడి ఉంటాయి. తల భాగము, కాలర్ భాగము, షీత్ తొడుగు మరియు తోక పోచల నిర్మాణాలు కూడా ఏర్పడి ఉంటాయి. బేస్ ప్లేట్, మూసఫలకం అనే నిర్మాణం కూడా ఈ T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క క్రింది భాగంలో ఏర్పడి ఉంటుంది. ఏ విధంగా అయితే టొబాకో మొజాయిక్ వైరస్లో RNA అనే కేంద్రకామ్లం ఉంటుందో అదేవిధంగా ఈ T2 బ్యాక్టీరియోఫేజ్లో DNA అనే కేంద్రకామ్లం అనేది అనేక చుట్టలు చుట్టుకొని ఉంటుంది. చూడండి, T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ఇది సాధారణంగా ఈ T2 బ్యాక్టీరియోఫేజ్ అనేది తోకకప్ప ఆకారంలో ఏర్పడి ఉంటుంది మరియు ఈ బ్యాక్టీరియంల పైన దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫాజ్లు అని అంటారు. ఏ విధంగా అయితే స్టాన్లీ అనే శాస్త్రజ్ఞుడు టొబాకో మొజాయిక్ వైరస్ను స్ఫటికీకరించారో అదేవిధంగా ఈ T2 బ్యాక్టీరియోఫేజ్ను మొట్టమొదటిసారిగా ట్వార్జ్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. కాబట్టి బ్యాక్టీరియంల పైన దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫాజ్లు అని అంటారు. అయితే ఈ బ్యాక్టీరియోఫాజ్లు ఎప్పుడు కూడా సరి సంఖ్యలో ఏర్పడి ఉంటాయి. అంటే T2, T4 మరియు T6 అనే సరి సంఖ్యలో ఏర్పడి ఉంటాయి. అయితే సాధారణంగా కూడా చూడండి, ఈ T2 బ్యాక్టీరియోఫేజ్లో ముఖ్యంగా 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి తల భాగము, రెండవది తోక భాగం. అయితే ఈ తల భాగం అనేది ఎప్పుడు కూడా షడ్భుజాకారంలో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ చూడండి, హెడ్ తల భాగం. ఓకే, ఈ తల భాగం అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, షడ్భుజాకారంలో ఏర్పడి ఉంటుంది. మరియు ఈ తల భాగము దాదాపుగా 65 నుంచి 95 నానోమీటర్ల పరిమాణంలో ఏర్పడి ఉంటుంది. తల పై భాగంలో షడ్భుజాకారంలో ఉన్న పిరమిడ్ అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. అయితే ఈ తల యొక్క పై భాగంలో షడ్భుజాకారంలో ఇది పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. అయితే తల భాగంలో ఉండే క్యాప్సిడ్లో అనేక క్యాప్సోమియర్లు ఉంటాయి. తల క్యాప్సిడ్లో ద్వంద్వపోచయుత లేదా ద్విపోచయుతమైన DNA అనే నిర్మాణము ఏర్పడి ఉంటుంది. తల భాగం నుంచి చివరి వరకు వాసఫలకం అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ తల భాగం యొక్క క్రింది భాగంలో ఒక తొడుగు వంటి నిర్మాణం ఏర్పడి ఉంటుంది. ఆ తొడుగు వంటి నిర్మాణాన్ని మనం కాలర్ అని అంటారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సాధారణంగా ఈ కాలర్లో దాదాపుగా 144 వరకు ఉప ప్రమాణాలు అనేవి 6 వలయాలలో ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఈ T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క క్రింది భాగంలో తోకపోచలు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. ఓకే, సో ఇది T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణము. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ virus. This virus is obligatory intracellular parasites contain DNA or RNA simultaneously in the virion, contain a protein coat that is called capsid. Some are enclosed by an envelope
Some viruses have spikes. Okay, most viruses infect only specific types of cell in one host. Host range is determined by specific host attachment sites and cellular factors. See, once again we are discuss about the general characters of virus, the differentiation between the virus and bacterium. Obligatory intracellular parasites contain DNA or RNA simultaneously in the virion, contain a protein coat that is called capsid. Some are enclosed by an envelope. Some viruses have spikes. Most viruses infect only specific types of cells in one host. Host range is determined by specific host attachment sites and cellular factors. Characteristic of viruses. Viruses are acellular, infectious agent, have either DNA or RNA, cause infections of humans, animals, plants and bacteria, cause most of the diseases that plague the industrialized world, cannot carry out any metabolic pathway, neither grow nor respond to the environment, cannot reproduce independently, recruit the cell's metabolic pathways to increase their numbers, no cytoplasmic membrane, cytosol and organelles, have extracellular and intracellular state. See the characteristic of viruses. Viruses are minuscule, acellular, infectious agent having either DNA or RNA, cause infection can cause infections of humans, animals, plants and bacteria, cause most of the diseases that plague the industrialized world, cannot carry out any metabolic pathway, neither grow nor respond to the environment, cannot reproduce independently, recruit the cell's metabolic pathways to increase their numbers, no cytoplasmic membrane, cytosol and organelles, have extracellular and intracellular state. See the structure of TMV virus. TMV virus, inside the protein capsid there is single stranded RNA molecule which is also spirally coiled to form helix. Inside the protein inside the protein capsid there is single stranded RNA molecule which is also spirally coiled to form helix. Virus RNA consists of 6,500 nucleotides. In one turn, the RNA contains 49 nucleotides. The number of proteins subunits counting in 3 turns is 49 by 3 subunits per turn. Therefore, a single protein subunit is linked with 3 nucleotides of RNA. Arrangement of capsomere of RNA is shown in figure. Once again we are
discuss about the tobacco mosaic virus. Inside the protein capsid, there is single stranded RNA molecule which is also spirally coiled to form helix. Virus RNA consists of 6,500 nucleotides. In one turn, the RNA contains 49 nucleotides. The number of protein subunits counting in 3 turns, that is 49 by 3 subunits per turn. Therefore, a single protein subunit is linked with 3 nucleotides of RNA. See the diagrammatic structure of arrangement of capsomere of RNA. Next, T2, another type of virus, T2 bacteriophage. See the structure of T2 bacteriophage. Bacteriophages, general characters. The kind of virus that infects a bacteria is known as bacteriophage, which means bacteria eater. The kind of virus that infects a bacteria is known as a bacteriophage, which means bacteria eater. A typical bacteriophage is shown when a typical bacteriophage is shown when bacteriophage enters a bacterium. It attaches to the surface of the bacterial cell and injects its genetic information into it. The viral genes act to produce many new bacteriophages which gradually destroy the bacterium. When the cell splits open, hundreds of new viruses burst out. Okay. See the general characters of bacteriophages. The kind of virus that infects a bacteria is known as a bacteriophage, which means bacteria eater. A typical bacteriophage is shown when a bacteriophage enters a bacterium. It attaches to the surface of the bacterial cell and injects its genetic information into it. The viral genes act to produce many new bacteriophages which gradually destroy the bacterium. When the cell splits open, hundreds of new viruses burst out. సో స్టూడెంట్స్, ఈరోజు మనము వైరస్ల యొక్క పరిచయము, నెక్స్ట్ వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, నెక్స్ట్ వైరస్లను ఎవరు కనుగొన్నారు, వాటి గురించి మనము చెప్పుకోవడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. వైరస్లు అనేవి అతి సూక్ష్మమైన పరిమాణంలో ఏర్పడి ఉంటాయి. అంటే బ్యాక్టీరియంల కన్నా పరిమాణంలో చిన్నవిగా ఏర్పడి ఉంటాయి. జనరల్గా మనం బ్యాక్టీరియం చూడడానికే మనకు మైక్రోస్కోప్ అనేది అవసరము. అయితే ఆ మైక్రోస్కోప్ ద్వారా చూసిన బ్యాక్టీరియంల కన్నా ఈ వైరస్లు అనేవి అతి సూక్ష్మమైన పరిమాణంలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి వైరస్ల గురించి చదివే శాస్త్రాన్నే వైరాలజీ అని అంటారు. వైరస్లు అంటే విష పదార్థము, అంటే లాటిన్ భాషలో వైరస్లు అంటే విషము. అయితే మొట్టమొదటిసారిగా ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రజ్ఞుడు 1796వ సంవత్సరంలో మశూచి వ్యాధికి సంబంధించిన మందును కనుక్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత లూయిస్ ప్యాక్చర్ అనే శాస్త్రజ్ఞుడు 1980వ సంవత్సరంలో ర్యాబీస్ వ్యాధికి మందును కనుగొన్నారు.
అయితే వైరస్లు అనేవి అతి సూక్ష్మమైన పరిమాణంలో ఏర్పడి ఉంటాయి. ముఖ్యంగా ఈ వైరస్లు రెండు భాగాలతో నిర్మితమై ఉంటుంది. ఆ రెండు భాగాలను కలిపే మనం న్యూక్లియో క్యాప్సిడ్స్ అని అంటారు. ఆ రెండు భాగాలలో మొదటి భాగమే కేంద్రకామ్లము. అయితే ప్రతి వైరస్లో కూడా కేంద్రకామ్లము ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా రెండు కేంద్రకామ్లాలు అనేవి వైరస్లలో ఉండవు. మరియు ఇక్కడ చూడండి, ఈ కేంద్రకామ్లను ఆవరించి ఒక తొడుగు వంటి నిర్మాణం ఏర్పడి ఉంటుంది. ఆ రెండు భాగాలను కలిపామని ఇక్కడ న్యూక్లియో క్యాప్సిడ్స్ అని అంటారు. మరియు నెక్స్ట్ అదేవిధంగా వైరస్లను మొట్టమొదటిసారిగా స్ఫటికీకరించిన శాస్త్రజ్ఞుడు ఎవరంటే స్టాన్లీ అనే శాస్త్రజ్ఞుడు. అయితే వైరస్ల పైన ఎక్కువ మొత్తంలో పరిశోధన చేసిన శాస్త్రజ్ఞులు ఐవనోవిస్కీ మరియు బైజరింగ్ అనే శాస్త్రజ్ఞులు వైరస్ల గురించి ఎక్కువ మొత్తంలో పరిశోధనలు చేయడం అనేది జరిగింది. కాబట్టి వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులనే మనము వైరాలజిస్టులు అని అంటారు. అయితే వైరస్లలో ప్రత్యుత్పత్తి అనేది ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతుంది. అయితే ఈ వైరస్లలో జరిగే ప్రత్యుత్పత్తినే మనము ఇక్కడ ప్రతికృతి అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రతికృతి ముఖ్యంగా రెండు రకాల జీవిత చక్రాలను చూపుతుంది. ఒకటి లైటిక్ జీవిత చక్రము, రెండవది లైసోజెనిక్ జీవిత చక్రం. అయితే ఈ వైరస్ల ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి విధానం గురించి మనము రేపటి క్లాస్లో చెప్పుకుందాం. మనము నెక్స్ట్ వైరస్ల రకాలు చూడండి. ఇక్కడ వైరస్ల రకాలు అంటే ముఖ్యంగా అంటే అవి దాడి చేసే విధానాన్ని బట్టి వీటిని మళ్ళీ మనము 6 రకాలుగా వర్గీకరించినాం. ఒకటి ఫైటోఫాజ్లు, రెండవది బ్యాక్టీరియోఫాజ్లు, మూడవది జూఫాజులు, నాలుగవది సయనోఫాజులు, ఐదవది మైకోఫాజులు మరియు ఆరవది జైమోఫాజులు. ఫస్ట్ వన్ ఫైటోఫాజులు అంటే మొక్కలపైన దాడి చేసే వైరస్లనే మనం ఇక్కడ ఫైటోఫాజులు అని అంటారు. రెండోది బ్యాక్టీరియోఫాజులు అంటే బ్యాక్టీరియంల పైన దాడి చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫాజులు అని అంటారు. మూడవది జూఫాజులు అంటే జంతువులపైన దాడి చేసే వైరస్లనే జూఫాజులు అని అంటారు. దెన్ నాలుగవది సయనోఫాజులు అంటే నీలియాకుపచ్చ శైవలాలపైన దాడి చేసే వైరస్లనే సయనోఫాజులు అని అంటారు. దెన్ ఐదవది మైకోఫాజులు అంటే శిలీంధ్రాలపైన దాడి చేసే వైరస్లనే మైకోఫాజులు అని అంటారు. ఆరవది జైమోఫాజులు. ఓకే, జైమోఫాజులు అంటే ఈస్ట్ల పైన దాడి చేసే వైరస్లనే జైమోఫాజులు అని అంటారు. ఈ విధంగా ఆ వైరస్లు దాడి చేసే విధానాన్ని బట్టి వీటిని మనము 6 రకాలుగా వర్గీకరించాము. ఫైటోఫాజులు మొక్కలపైన దాడి చేసే వైరస్లు, రెండోది బ్యాక్టీరియోఫాజులు బ్యాక్టీరియంలపైన దాడి చేసే వైరస్లు, మూడవది జూఫాజులు జంతువులపైన దాడి చేసే వైరస్లు, నాలుగవది సయనోఫాజులు నీలియాకుపచ్చ శైవలాలపైన దాడి చేసే వైరస్లు, ఐదవది మైకోఫాజులు శిలీంధ్రాలపైన దాడి చేసే వైరస్లను మైకోఫాజులు అని, ఆరవది జైమోఫాజులు ఈస్టులపైన దాడి చేసే వైరస్లనే జైమోఫాజులు అని అంటారు. అయితే వైరస్లు ముఖ్యంగా వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైన వైరస్లు మొదటిది టొబాకో మొజాయిక్ వైరస్ లేదా పొగాకు మొజాయిక్ తెగులు. చూడండి, ఈ పొగాకు మొజాయిక్ తెగులు యొక్క నిర్మాణము ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా 2 భాగాలు ఏర్పడి ఉంటాయి. ఒకటి క్యాప్సిడ్ భాగము, రెండవది క్యాప్సోమియర్ భాగాలు. చూడండి, సాధారణంగా వైరస్ యొక్క కేంద్రకామ్లాన్ని చుట్టూ ఒక ప్రోటీన్ కవచం ఉంటుంది. దీనినే క్యాప్సిడ్ అనే భాగం అని అంటారు. అయితే ఈ క్యాప్సిడ్ని ఆవరించి అనేక ఉప ప్రమాణాలు ఉంటాయి. ఆ అనేక ఉప ప్రమాణాలన్నింటినీ కలిపి మనం ఇక్కడ క్యాప్సోమియర్ అని అంటారు. నెక్స్ట్ వైరస్ల యొక్క రెండవ రకము అయిన T2 బ్యాక్టీరియోఫేజ్ లేదా దీన్ని ఇంకో పేరుతో ఏమంటాం మనము
తోకకప్ప ఆకారపు బ్యాక్టీరియం. ఇక్కడ చూడండి, వీటిలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి తల భాగము, రెండవది తోక భాగము. తల భాగం అనేది మనకు షడ్భుజాకారంలో కనిపిస్తుంది. క్రింద తోకపోచల నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. అయితే ఇక్కడ టొబాకో మొజాయిక్ వైరస్లో కేంద్రకామ్లమైన RNA మాత్రమే ఉంటుంది. కానీ T2 బ్యాక్టీరియోఫేజ్లో కేంద్రకామ్లమైన DNA అనే నిర్మాణం అనేది ఇక్కడ ఏర్పడి ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మనము T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణం గురించి చెప్పుకుంటున్నాం. సాధారణంగా ఈ T2 బ్యాక్టీరియోఫేజ్ అనేది తోకకప్ప ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దీన్నే తోకకప్ప ఆకారపు వైరస్ అని కూడా అంటారు. నెక్స్ట్, వీటిలో ముఖ్యంగా 2 భాగాలు ఏర్పడి ఉంటాయి. ఒకటి తల భాగము, రెండవది తోక భాగము. ఓకే, అయితే తల భాగం అనేది ఎప్పుడు కూడా షడ్భుజాకారంలో ఏర్పడి ఉంటుంది. మరియు తల భాగం యొక్క లోపలి ప్రదేశంలో కేంద్రకామ్లము అయిన ద్వంద్వపోచయుత DNA అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. అయితే టొబాకో మొజాయిక్ వైరస్లో RNA ఉంటుంది. మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం, వైరస్లలో 2 కేంద్రకామ్లాలు ఉన్న ఆ 2 కేంద్రకామ్లాలు ప్రతి వైరస్లో ఉండవు. ఏదో ఒక కేంద్రకామ్లం మాత్రమే ఉంటుంది, అది DNA లేదా RNA. ఓకే, ఒక కేంద్రకామ్లం మాత్రమే ఒక వైరస్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా DNA మరియు RNA 2 కేంద్రకామ్లాలు అనేవి ఒకే వైరస్లో ఉండవు. ఓకే, సో ఇక్కడ చూడండి, T2 బ్యాక్టీరియోఫేజ్ అనేది మనకు ఆకారంలో ఎట్లా కనిపిస్తుంది? మనకు తోకకప్ప ఆకారంలో కనిపిస్తుంది. వీటిలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి తల భాగము, రెండవది తోక భాగము. అయితే ఈ తల భాగం అనేది ఎప్పుడు కూడా షడ్భుజాకారంలో కనిపిస్తుంది. మరియు తల భాగంలో ముఖ్యంగా ద్వంద్వపోచయుత DNA అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్, తల యొక్క క్రింది భాగంలో తోకపోచలు అనే నిర్మాణాలు ఏర్పడి ఉంటాయి. అయితే ఈ తోకపోచలను మరియు తోక భాగాన్ని మరియు తల భాగాన్ని కలుపుతూ మధ్యలో కాలర్ అనే నిర్మాణము ఏర్పడి ఉంటుంది. మరియు తోక భాగం యొక్క అడుగు భాగంలో ఆధార ఫలకం అనే నిర్మాణము ఏర్పడి ఉంటుంది. సో ఇది T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణం. సో స్టూడెంట్స్, మనము ఈరోజు చెప్పుకున్న టాపిక్ వైరస్ల యొక్క పరిచయము, వైరస్ల యొక్క సాధారణ లక్షణాలు, వైరస్లను ఎవరు కనుగొన్నారు, వైరస్ అని ఎవరు పేరు పెట్టారు, నెక్స్ట్ వైరస్లను మొట్టమొదటిసారిగా స్ఫటికీకరించిన శాస్త్రజ్ఞుడు ఎవరు, వాటితో పాటు అవి దాడి చేసే విధానాన్ని బట్టి వీటిని ఎన్ని రకాలుగా పిలిచినాం మనము, నెక్స్ట్ వైరస్లలోని అతి ముఖ్యమైన రకాలు అయిన టొబాకో మొజాయిక్ వైరస్ మరియు అదేవిధంగా T2 బ్యాక్టీరియోఫేజ్ యొక్క నిర్మాణాల గురించి మనము చెప్పుకోవడం అనేది జరిగింది. సో స్టూడెంట్స్, మనము రేపటి క్లాస్లో వైరస్ల యొక్క జీవిత చక్రం అయిన లైటిక్ జీవిత చక్రము మరియు లైసోజెనిక్ జీవిత చక్రం గురించి మనము రేపటి క్లాస్లో చెప్పుకుందాం మనం. మరియు వాటితో పాటు వైరస్ల వల్ల కలిగే వ్యాధులు మరియు నివారణ చర్యల గురించి రేపటి క్లాస్లో మనము చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.